భగవంతుడగు శివుని కృపచేత యజ్ఞదత్త కుమారునకు కుబేర పదవి లభించుట, పరమశివునితో ఆయనకు స్నేహము కలుగుట. సూతుడు పలికెను. మునీంద్రులారా, బ్రహ్మవచనములను విని నారదుడు వినయముతో ఆయనకు నమస్కరించి మరియు ఇట్లడిగెను. స్వామి, భక్తవత్సలుడగు భగవంతుడగు శంకరుడు కైలాస పర్వతమునకు ఎప్పుడు వెళ్ళును? మహాత్ముడగు కుబేరునితో మైత్రి ఎప్పుడు జరిగెను? పరిపూర్ణ మంగళ విగ్రహుడు అగు మహాదేవుడచట ఏమి చేసెను? ఇదంతయు నాకు వివరముగా తెలుపుము. వినుటకు నా మనస్సు కుతూహలము చెందుతున్నది. అప్పుడు బ్రహ్మ నుడివెను. నారద, చంద్రమౌళీశ్వరుడగు శంకరుని చరిత్రను వర్ణించెదను వినుము. ఆ స్వామి కైలాస పర్వతమునకు ఎట్లు వెళ్ళెను? కుబేరునితో మైత్రి ఎట్లు జరిగెను? ఇదంతయు తెలిపెదను. కాంపిల్య నగరమునందు యజ్ఞదత్తుడగు బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మిగుల సదాచార సంపన్నుడు. అతనికి గుణనిధి అను పుత్రుడుండెను. పెద్దవాడైన గుణనిధి గొప్ప దురాచార పరుడు, జూదరిగా మారెను. అట్టి తన కుమారుని సహింపలేక యజ్ఞదత్తుడు అతనిని పరిత్యజించెను. గుణనిధి ఇంటి నుండి వెళ్ళిపోయెను. అనేక దినముల వరకు ఆకలితో దిక్కుతోచక తిరుగుచుండెను. ఒకరోజు అతడు నైవేద్యమును దొంగిలించు తలంపుతో శివ మందిరమునకు వెళ్ళెను. అచట అతడు తన వస్త్రమును నిప్పుతో రగిల్చి వెలుగును కలుగచేసెను. ఇట్లు శివభగవానుడు దీపమును వెలిగించినట్లయ్యెను. అప్పుడతను దొంగతనము చేయుచుండగా పట్టబడెను. అతనికి ప్రాణదండన విధించబడెను. తాను చేసిన చెడు పనుల కారణముగా యమదూతలచేత బంధింపబడెను. ఇంతలో శివభగవానుని పార్షదులు వచ్చి చేరిరి. వారు అతనిని బంధనముల నుండి విడిపించిరి. శివగణ సాంగత్యము చేత అతని హృదయము పరిశుద్ధమయ్యెను కనుక అతడు వారి వెంట శివలోకమునకు వెళ్ళెను. అచట దివ్యభోగములను అనుభవించి ఉమామహేశ్వరుని సేవించి కొంతకాలము గడిచిన తరువాత అతడు కళింగరాజగు అరిందమునకు పుత్రుడయ్యెను. అక్కడ అతడు దముడను నామముతో పరిగణింపబడెను. భగవంతుడగు శివుని సేవలో సదా నిమగ్నుడయి ఉండెను. ఇతర బాలురతో కలిసి శివుని భజనలు చేయుచుండెను. క్రమముగా యువకుడయ్యెను. తండ్రి మరణించిన తదుపరి రాజసింహాసనము నధిష్ఠించెను. రాజగు దమ్ముడు మిక్కిలి ఆనందముతో శివధర్మమును దేశ దేశముల మారుమూలలా ప్రచారము చేయసాగెను. మహారాజును అణచివేయుట ఇతరులకెవ్వరికిని సాధ్యము కాకుండెను. బ్రాహ్మణోత్తమ, శివలింగములన్నింటియందు దీపములను వెలిగించుట తప్ప ఇతర ధర్మమునేమియును అతడెరగడు. శివమందిరములన్నింటియందు తప్పక దీపారాధన జరుపవలెనని తన రాజ్యమునందలి గ్రామాధ్యక్షులను పిలిపించి ఆజ్ఞాపించెను. దీనిని గురించి వేరుగా ఆలోచించకూడదని కూడా తెలిపెను. జీవన పర్యంతము ఈ ధర్మమును పాటించుట వలన దమమహారాజు ప్రశంసనీయమైన ధన సంపదలను ప్రోగు చేసుకొని తరువాత ఆ మహారాజు కాలధర్మమును పొందెను. దీపదానము యొక్క వాసన అంటే సంస్కారము ఆయన అనేక శివాలయములందు అసంఖ్యములైన దీపములను వెలిగింపచేసెను. తత్ఫలితముగా
జన్మానంతరము అతడు రత్నమయ దీపకాంతులకు ఆశ్రయమైన అలకా నగరమునకు అధిపతి అయ్యెను. ఇట్లు భగవంతుడగు శివునికి చేయు ఏ కొద్ది పూజ గాని ఆరాధన గాని సమయానుకూలముగా గొప్ప ఫలము నొసగును. కావున ఉత్తమ సుఖములను గోరు పురుషులు దీని నెరిగి శివుని తప్పక భజింపవలెను. దీక్షితుని పుత్రుడగు ఆ వ్యక్తి ఎల్లవేళలా అన్ని విధములైన అధర్మములయందే మునిగి తేలుచుండెను. దైవయోగమున శివాలయమునందు ధనమును దొంగిలించుటకు వెళ్ళును. అతడు స్వార్థపరుడయి తన వస్త్రమును దీపపు వత్తిగా చేసి వెలిగించెను. అట్టి ప్రకాశముతో శివలింగము నావరించిన అంధకారమును తొలగించెను. ఈ సత్కర్మ ఫలితముగా కళింగ దేశమునకు రాజయ్యెను. తద్వారా ధర్మమునందు అతనికి అనురాగము పెరిగెను. దీప సంస్కారము అతనితో ఉదయించగా శివాలయములందు దీపములను వెలిగింపచేసి దిక్పాలకుని పదమును పొందెను. మునీంద్ర, చూడుము, అతడు చేసిన పని ఏమిటి? అతడు పొందిన దిక్పాలక పదవి ఏమిటి? మానవ మాతృడగు ఆ ప్రాణి ఎంతటి ఔన్నత్యమును అనుభవించున్నాడు నాయనా! శివుడు అతని ఎడల ప్రసన్నుడైన విధమును గూర్చి తెలుపబడినది. పరమాత్ముడైన పరమశివునితో అతనికి కలిగిన మైత్రిని గురించి నీకు వివరించి చెప్పదను. ఏకాగ్ర చిత్తుడవై వినుము. నారదా, ఇది మొదటి పద్మ కల్పమునకు చెందిన విషయము. నా అంటే బ్రహ్మ మానసపుత్రుడగు పులస్త్యునకు విశ్రపుడు జన్మించెను. విశ్రపుడు వైశ్రవణుడు అంటే కుబేరుడు అను కుమారుడు జన్మించెను. అతడు పూర్వకాలమున భయంకరమగు తపస్సు ద్వారా త్రినేత్రధారి అయిన మహాదేవుని ఆరాధించి విశ్వకర్మ నిర్మితమైన అలకాపురికి అధినేతయై అనేక భోగములను అనుభవించెను. ఆ కల్పము గడిచిపోవగా మేఘవాహన కల్పము ఆరంభమయ్యెను. ఆ సమయమున వెలుగును దానమొనర్చిన ఆ యజ్ఞదత్తుని పుత్రుడు కుబేరుని రూపములో అత్యంత ఉగ్రతపమొనరింపసాగెను. దీపములను వెలిగించుట వలన కలుగు శివభక్తి ప్రభావమును తెలుసుకొని శివుని చిత్ప్రకాశికయగు కాశీ నగరమునకు వెళ్ళెను. అచట తను చిత్తరూపమగు రత్నమయ దీపములను వెలిగించి ఏకాదశ రుద్రులను ఆవాహనము చేసెను. తదుపరి అనన్యమగు భక్తి ప్రేమభావములతో కూడి తన్మయముతో శివధ్యానమునందు నిమగ్నుడయ్యెను. అట్టి నిశ్చల భావమునందు నిలిచిపోయెను. ఈ విధంగా అతడు శివుని ఏకత్వమునకు పాత్రుడయ్యెను. తపస్సునగ్నితో మండిపోవుచుండెను. కామము క్రోధములనెడు విఘ్నకారకములైన మిడుతల దాడికి అతీతుడయ్యెను. ప్రాణ నిరోధకమగు వాయుశూన్య ప్రదేశమున నిశ్చల భావముతో ప్రకాశించుచుండెను. నిర్మల దృష్టి వలన స్వరూపము కూడా నిర్మలముగా ఉండెను. శివలింగమును ప్రతిష్ఠించి సద్భావరూప పుష్పములతో ఆ స్వామిని పూజించెను. నాటి నుండి అతడు తపస్సు చేయగా చివరకు అతని శరీరమునందు అస్థికలు చర్మము తప్ప ఏమాత్రము మిగిలియుండలేదు. ఈ విధముగా అతడు 10,000 సంవత్సరముల వరకు తపమొనర్చెను. తదనంతరము విశాలాక్షి పార్వతితో కూడి విశ్వనాథుడు కుబేరుని దగ్గరకు వచ్చెను.
ఆ స్వామి ప్రసన్నచిత్తుడై అలకాపతి వైపు చూచెను. ఆయన శివలింగమునందు మనస్సును నిలిపి కర్రవలె స్థిరభావంతో కూర్చొని ఉండెను. అప్పుడు భగవంతుడగు శివుడు అలకాధిపతి, నేను వరము నివ్వదలిచితిని, నీ కోరిక తెలుపుము అని పలికెను. ఈ మాటలను వినిన తపోధనుడగు కుబేరుడు కళ్ళు తెరువగానే తన ఎదుట సాక్షాత్కరించిన ఉమావల్లభుడు భగవంతుడగు శ్రీకంఠుడు తన ఎదుట నుండట చూచెను. ఆ స్వామి ఉదయకాలమునందలి వేలాది సూర్యుల ప్రకాశము కంటే మిగుల తేజశ్శాలి అయి ఉండెను. ఆయన మస్తకము నుండి చంద్రుడు తన ప్రకాశమును అన్ని వైపులా విరజిమ్ముచుండెను. శంకర భగవానుని తేజస్సుతో కుబేరుని కళ్ళు జిగేలుమనుచుండెను. అతని తేజస్సు వెలవెలబోవుచుండెను. అతడు కళ్ళు మూసుకొనెను. కోరికలను అతీతుడై విరాజిల్లుచున్న దేవదేవేశ్వరుడగు శివునితో ఇట్లు పలికెను. ప్రభు, మీ చరణారవిందములను దర్శించుటకు నా నేత్రముల దృష్టికి శక్తిని ప్రసాదింపుడు. మీ ప్రత్యక్ష దర్శనము కలుగుటయే నాకు అన్నింటికంటే గొప్ప వరము. ఈశ్వర, ఇతర మనోరథములతో నాకేమి ప్రయోజనము కలుగును? చంద్రశేఖర, ప్రభు, మీకు నమస్కారము. కుబేరుని మాటలను విని దేవాదిదేవుడగు ఉమాపతి తన అరచేతితో అతనిని స్పృశించెను. చూచుటకు శక్తిని ప్రసాదించెను. దృష్టి శక్తి లభించగానే యజ్ఞదత్తుని కుమారుడు విప్పారిన కళ్ళతో ఉమాదేవుని వైపు చూడసాగెను. అతడు మనస్సులో ఇట్లు ఆలోచింపసాగెను. భగవంతుడగు శంకరుని వద్ద ఈ సర్వాంగ సుందరి ఎవరు? నన్ను మించిన తపస్సు కంటే ఎట్టి తపమాచరించినది? ఈ రూపము, ఈ ప్రణయము, ఈ సౌభాగ్యము, అనంతమైన శోభ అన్నియును అత్యద్భుతమును గొలువుచున్నవి అని ఆ బ్రాహ్మణ కుమారుడు మాటిమాటికి పలుకసాగెను. పదే పదే ఇట్లు పలుకుచు క్రూర దృష్టితో ఆమె వైపునకు చూడసాగెను. అప్పుడు దేవాదిదేవి అతని వైపు చూచెను. వెంటనే అతడి ఎడమ కన్ను పగిలిపోయెను. అప్పుడు ఆ దేవదేవి పార్వతీదేవి మహాదేవునితో ఇట్లు పలికెను. ప్రభు, దుష్టుడగు ఈ తపస్వి మాటిమాటికి నా వైపునకు చూచి ఏమి వాగుచున్నాడు? మీరు నా తపస్సు యొక్క తేజస్సును ప్రకటింపుడు. మహాదేవి మాటలను విని పరమేశ్వరుడు నవ్వుచూ ఆమెతో ఇట్లు పలికెను. ఉమా, ఇతడు నీ కుమారుడు. ఇతడు నిన్ను క్రూరదృష్టితో చూడటలేదు. నీ తపో సంపదను వర్ణించుచున్నాడు. ఇట్లు ఆ దేవితో చెప్పి శివుడు మరలా ఆ బ్రాహ్మణ కుమారునితో ఇట్లు పలికెను. వత్స, నేను నీ తపస్సునకు సంతసించితిని. నీకు వరము నియ్యుదలచితిని. నీవు సకల నిధులకు స్వామివి. గుహ్యకులకు రాజువు కమ్ము. సుపుత్ర, యక్షులకు, కిన్నరులకు, రాజులకు కూడా రాజువై పుణ్యజనులను చేసి పరిపాలించువాడవై అందరకు ధనదాతవు కమ్ము. నాతో నీవు సదా మైత్రిని కలిగియుండుము. నేను నిత్యము నీ దగ్గరనే నివసించెదను. మిత్రమా, నీ ప్రేమను పెంపొందించుటకే నేను అలకానగర సమీపముననే ఉందును. రమ్ము. ఈ ఉమాదేవి చరణములకు సాష్టాంగ ప్రణామము చేయుము. ఈమె నీ తల్లి. యజ్ఞదత్త కుమార, మహాభక్త, నీవు మిక్కిలి ప్రసన్నచిత్తుడవై ఈమె చరణములకు నమస్కరింపుము. బ్రహ్మ ఇట్ల పలికెను.
నారద ఇట్లు వరమొసగిన భగవంతుడగు శివుడు పార్వతీదేవితో మరలా ఇట్లు చెప్పెను. దేవేశ్వరి, ఇతనిపై కృప చూపుము. తపస్విని ఇతడు నీ కుమారుడు. భగవంతుడగు శంకరుని ఈ మాటలను విని జగన్మాత పార్వతీదేవి ప్రసన్న చిత్తురాలయ్యి యజ్ఞదాత కుమారునితో పలికెను. వత్స, భగవంతుడగు శివునియందు నీవు సదా నిర్మల భక్తిని కలిగియుండుము. నీ ఎడమ కన్ను పగిలిపోయెను కనుక ఒకే పింగళ నేత్రమును కలిగియుండుము. మహాదేవుడిచ్చిన వరములన్నీయు నీకు సులభతరములగును. నాయనా, నా రూపమును చూచి ఈర్ష్యపడితివి కనుక నీవు కుబేర నామమును ప్రసిద్ధుడవగుదువు. ఇట్లు కుబేరునకు వరమొసగి పార్వతీదేవితో కూడి మహేశ్వరుడు తన విశ్వేశ్వర ధామమునకు వెళ్ళిపోయెను. ఇట్లు కుబేరుడగు భగవంతుడగు శంకరుని మైత్రిని పొందెను. అలకాపురి సమీపముననే కైలాస పర్వతము కలదు. అచ్చటనే భగవంతుడగు శంకరుడు నివసింపసాగెను.